వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? కీలకమైన అంశాల్లో ఎందుకు స్పష్టత కొరవడుతోంది? రాజధాని వంటి ఏపీకి సంబంధించిన 5 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించిన సెంటిమెంట్ ఇష్యూలో సైతం వైసీపీ ఎందుకు ఇన్ని తడబాట్లు కప్పదాట్లు వేస్తోంది? ఎప్పటికప్పుడు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ వైసీపీ ఏ వైపున పయనిస్తోంది? ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకంలో వస్తున్న చర్చకు కావు. వైసీపీలో కరుడు కట్టిన అభిమానుల్లో సైతం కలుగుతున్న సందేహాలు. లేకపోతే ఏమిటి? మావీ గన్ ప్రతిపాదన ఎందుకు వచ్చిన ప్రతిపాదన? వైసీపీని బూమరాంగ్ చేసే విధంగా ఈ ప్రతిపాదనలు ఏమిటి అన్నది మాత్రం ఫ్యాన్ పార్టీ శిబిరంలోనూ వేడిగా చర్చ సాగుతోందని అంటున్నారు. నిజానికి వైఎస్ జగన్ని పోరాట యోధుడిగా రాజకీయాల్లో చూస్తారు. ఆయన మీద ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన పోరాట పటిమను అయితే ఎవరు కాదనలేరు. కొండలాంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరీ తనదైన సరికొత్త రాజకీయాన్ని జగన్ క్రియేట్ చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో 2010 నుంచి ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ఎంచుకున్న దారులు, ఆకాశమే హద్దుగా ఆయన వెనుదిరగని బాట, ఆయన మాట, ఆయన తీరు ఇవన్నీ కలిసి తెలుగు రాజకీయాల్లో ఒక స్ట్రాంగ్ మ్యాన్ అన్న ఇమేజ్ని అయితే తీసుకొని వచ్చాయి. ఇక జగన్ మార్కు స్లోగన్ ఒకటి ఉందండోయ్, మాట తప్పను మడమ తిప్పనని. కానీ ఆయన కీలకమైన అంశాల్లోనే మడమ తిప్పేస్తున్నారన్నది ప్రత్యర్థుల మాట. వారి విమర్శలను రాజకీయ కోణంలో చూస్తూ పక్కన పెట్టేసినా కూడా అమరావతి రాజధాని విషయంలో పలు సందర్భాల్లో జగన్ చేసిన మాటలు చేస్తూ వస్తున్న ప్రకటనలు చూస్తే మాత్రం తప్పడం మడమ తిప్పడం ఎన్నోసార్లు జరిగిపోతూనే ఉన్నాయి కదా అని అంతా అంటున్నారు. జగన్ 2014లో ఏపీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో అమరావతి మీద సభలో బిల్లు పెట్టినప్పుడు ఆయన పూర్తి మద్దతు కూడా ఇచ్చారు. ఏకంగా 30,000 ఎకరాలు కావాలని కూడా ప్రతిపాదించారు. ఇక 2019 ఎన్నికల ముందైతే ఆయన ఏకంగా అమరావతికి సమీపంలో ఇల్లు కట్టుకున్నారు. మేము అమరావతికి మద్దతుగా ఉంటామని కూడా ఆయన పార్టీ నేతల చేత చెప్పించారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ సరికొత్త ప్రతిపాదన చేశారు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఇప్పుడు మావీ గన్ అని మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఏపీకి రాజధాని అన్నది ఈ రోజుకి లేదే అన్న జనాల సెంటిమెంట్, వారి ఆవేదన ఒకవైపు ఉంటే, మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు వేలాది ఎకరాల భూములు ఇస్తే అందులో నిర్మాణాలు ఒకవైపు జరిగిపోతుంటే, ఇంకా రాజధాని ఎంపిక దగ్గరే వైసీపీ ఆగిపోవడం అన్నది ఆ పార్టీకి ఈ విషయంలో స్పష్టత ఉందా లేదా అనే సందేహాలను కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విపక్షానికి అధికార పక్షానికి సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంది. అదే సమయంలో అవి సహేతుకంగా ఉండాలి. అమరావతి అన్నది ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోయింది. అక్కడ అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. చట్టబద్ధత కూడా వచ్చేసింది. అలాంటి నేపథ్యంలో అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే కనుక వాటిని చెప్పి సరిదిద్దుకోమని సలహా, సూచనలు వైసీపీ ఇవ్వవచ్చు. అలాగే ఏమైనా తమకు తోచిన ఆలోచనలు కూడా పంచుకోవచ్చు. అవినీతి జరిగితే గట్టిగా విమర్శించి వాస్తవాలు బయటపెట్టమని ప్రభుత్వాన్ని నిగదీయనవచ్చు. కానీ అమరావతి అని ఒక రాజధాని విషయంలో అందరికీ ఒక స్పష్టత ఉన్నవేళ 12 ఏళ్లకు పైగా కాలం గడిచిపోయిన సమయంలో మావీ గన్ అంటూ ముందుకు రావడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్న నేపథ్యం అయితే ఉంది. జగన్ ఈ విధమైన ప్రకటనలు చేయడం ద్వారా ఆయన ఇమేజ్ జనాల్లో పలుచనవుతోందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. తెర వెనుక కోటరీలో ఎవరు ఉండి ఈ తరహా సలహా, సూచనలు ఇస్తున్నారో తెలియదు. కానీ జగన్ వాటిని మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం ద్వారా అభాసుపాలు అవుతున్నారని అంటున్నారు. ప్రత్యర్థులు ఎవరు వైసీపీని ఓడించకుండానే తామే ఆ సొంతంగా సెల్ఫ్ గోల్ వేసుకొని వెనక్కి వెళ్ళే పరిస్థితిని తెస్తున్నారని అంటున్నారు. అసలు జగన్కి ఈ తరహా వింత కొత్త సూచనలు, ఆలోచనలు ఇస్తున్నది ఎవరు అన్నది కూడా వైసీపీ వీరాభిమానుల్లో కలుగుతున్న సందేహంగా ఉంది.
సరిగ్గా ఇక్కడే చాలామందికి కలిగే మరో అనుమానం ఏంటి అంటే, టీడీపీ నుంచి ఎవరైనా ఏజెంట్లు వైసీపీలో చేరి అధినాయకత్వం వద్ద చనువు పెంచుకొని ఈ విధమైన విచిత్రమైన అమలు కాని ప్రతిపాదనలు చేయిస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఇక ఈ మధ్యనే దురంధర్ మూవీ సూపర్ హిట్ అయింది. అందులో కంటెంట్ చూస్తే ఇండియా స్పైగా వెళ్ళి పాకిస్తాన్లో ఆపరేషన్ చేస్తూ సొంత దేశానికి హెల్ప్ చేస్తారు. సరిగ్గా అలాంటిది ఏదైనా ప్రత్యర్థి పార్టీ టీడీపీ నుంచి ఏజెంట్లు ఎవరైనా వైసీపీకి దగ్గరై ఈ విధంగా జగన్ చేత ప్రకటనలు చేస్తున్నారా అని డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు జగన్కి డ్రాఫ్ట్ ఎవరు ఇస్తున్నారనేది కూడా అంతా చర్చిస్తున్నారు. మావేగన్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ టాపిక్గా మారిపోయింది. మరి జగన్కి వైసీపీకి కానీ ఈ తరహా స్టేట్మెంట్స్ ఉపయోగపడతాయా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే మావిగన్తో వైసీపీకి బూమరాంగ్ అవుతోందన్నది పార్టీలో గ్రౌండ్ లెవెల్లో సాగుతున్న చర్చ. అధినాయకత్వం దీన్ని ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా